18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సంగంబండ రిజర్వాయర్ కెనాల్ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ నడుం బిగించింది. ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లించడంతో పనులకు అడ్డంకులు తొలగినట్టయింది. అలాగే కెనాల్ పనులకు అడ్డుగా ఉన్న 400 మీటర్ల బండరాయిని కూడా తొలగించేందుకు పనులు షురూ అయ్యాయి. దీంతో 2 దశాబ్దాలుగా పరిష్కారం కాని సంగంబండ రిజర్వాయర్ సమస్యను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పరిష్కరించి మక్తల్ నియోజకవర్గ రైతుల్లో సంతోషాన్ని నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన సంగంబండ రిజర్వాయర్ పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సంగంబండ రిజర్వాయర్ పనుల్ని పరిహారం అందని రైతులు అడ్డుకోవడంతో నిలిచిపోయాయి. పునరావాసం చెల్లించాల్సిన 12 కోట్ల రూపాయలను గత పాలకులు చెల్లించకపోవడంతో నిర్వాసితులు పనుల్ని అడ్డుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు చెల్లించాల్సిన 12 కోట్లలో 10 కోట్లు చెల్లించి పనులు జరిగేందుకు మార్గం సుగమం చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా రాజీవ్ భీమా స్కీంలోని సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ కు అడ్డుగా ఉన్న 400 మీటర్ల బండరాయిని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. కెనాల్ కు పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపించడంతో సంగంబండ నిర్వాసితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 10 కోట్ల 70 లక్షల రూపాయలు చెల్లించకపోవడం వల్ల సుమారు మేము ప్రాజెక్టు పూర్తి అయినా కూడా 13 సంవత్సరాలు మేమందరం కూడా మా భూములన్నీ కూడా సుమారు 9 గ్రామాలు 20,000 ఎకరాలు ఎడారిగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2003లో తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీహరి గారు కానీ మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెల్లా వంశీచంద్రరెడ్డి గారు కానీ వీరిద్దరి యొక్క కృషి వల్ల ఇక్కడ సంగమండకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా వాళ్ళకు చెల్లించి మా యొక్క లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ పనులు ప్రారంభించి మాకి ఈ నీటిని కాలువల ద్వారా మా 20,000 ఎకరాల భూములకు సాగు పంపిణీ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చాలా సంతోషకరమైన సందర్భము. ఈ కాలువ నుంచి 25,000 ఎకరాలు మా గ్రామాలు పారుతున్నాయి, కింద ఉన్నాయి మావే గ్రామాలు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము చిన్ననాటి నుండి సంగమండ వస్తుంది ఏమో జరుగుతుంది అనుకున్నాం. 2 సార్లు అదే పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. కాబట్టి ఇటువంటి పెద్దోళ్లకు మా ఆశలు. ఈ సంగంబండ రిజర్వాయర్ కు 1995లో శంకుస్థాపన జరిగింది. దీని కింద 68,000 ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం 290 మంది రైతుల నుంచి 800 ఎకరాల భూమిని సేకరించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అప్పట్లోనే పరిహారం అందించింది. అయితే రిజర్వాయర్ కింద సంగంబండ గ్రామం కూడా ముంపునకు గురైంది. 776 కుటుంబాలను ముంపు బాధితులుగా అధికారులు గుర్తించారు. వీరికి 2003లో గ్రామ సమీపంలోని 68 ఎకరాలను పునరావాస కేంద్రం కోసం కేటాయించారు. అయితే ఈ 68 ఎకరాల్లో 10 ఎకరాలను రిజర్వాయర్లోని లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ నిర్మాణం కోసం వినియోగించారు. మిగిలిన 58 ఎకరాల్లోనే ప్లాట్లు చేశారు. అయితే ప్లాట్లు బాధితులందరికీ సరిపోలేదు. 776 కుటుంబాలకు గాను 546 కుటుంబాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించారు. మరో 80 కుటుంబాలకు 78,000 చొప్పున పరిహారం చెల్లించారు. మిగిలిన 150 కుటుంబాలకు కూలీ పనుల కింద ఏడాది కాలానికి 12 కోట్లు చెల్లిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీ ప్రకారం వీరికి 12 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో తమకు రావాల్సిన 12 కోట్లను చెల్లించాలని అప్పటి నుంచి పనుల్ని అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ కాలువ మధ్యలో 400 మీటర్ల బండరాయి అడ్డుగా ఉండగా దీన్ని తొలగిస్తే కాలువ పూర్తవుతుంది. కానీ 12 కోట్ల డబ్బులు చెల్లించలేదని బాధితులు బండరాయి తొలగింపు పనుల్ని అడ్డుకోవడంతో 8 సంవత్సరాలుగా బండరాయి తొలగింపు పనులు ఆగిపోయాయి. పలుమార్లు కాంట్రాక్టర్లు బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు డబ్బులు చెల్లిస్తేనే పనులు చేసేందుకు అంగీకరిస్తామని చెప్పడంతో ఊరుకున్నారు. కానీ సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపించి నిర్వాసితులకు చెల్లించాల్సిన 12 కోట్లలో 10.07 కోట్లను ముంపు బాధితుల అకౌంట్లలో డిపాజిట్ చేసి సమస్యను పరిష్కరించింది. దీంతో 400 మీటర్ల బండరాయిని తొలగించేందుకు మార్గం సుగమమైంది. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సంగమండ రిజర్వాయర్ కొరకు కొన్ని భూములు దాదాపు ఒక 60% భూములు ఇచ్చి కూడా డ్యామ్ కట్టుకోక కొంతమంది కింది 60,000 ఎకరాలకు సాయకట్టు సాగునీరు అందుతుందని చెప్పి భూములు కోల్పోయి కూడా మేము అందించినాం ఇంతకుముందు. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల డ్యామ్ పనులు పూర్తి కాలేదు. ఒక దాదాపు మా ఊరికి సంబంధించి ఒక లెఫ్ట్ లెవెల్ కెనాల్కు ఒక 13 కోట్ల రూపాయలు ఇస్తే ఆ బండ వలిగిపోతుండే. 15 సంవత్సరాల నుంచి కాలారిగేలాగా తిరిగినాం కూడా, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 13 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ పనులు ఈరోజు సంగమండ బండను పలగొట్టడానికి పనులు స్టార్ట్ చేశారు ఈరోజు. దీనివల్ల ఒక 20-30 వేల ఎకరాల కింద
ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ 18 కిలోమీటర్ల మేర సాగుతోంది. ఈ కెనాల్ నిర్మాణం పూర్తయితే మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు, వడ్వాట్, దాసర్దొడ్డి, పర్మాన్దొడ్డి, సత్యవార్, గుర్లపల్లి, తిరుమలాపూర్, వనాయికుంట, అమ్మపల్లి గ్రామాల పరిధిలోని 7,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే ఈ గ్రామాల్లోని చెరువులను నింపడంతో మరో 10,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలున్నాయి. దీంతో ఎన్నో ఏళ్ల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించడంతో మక్తల్ నియోజకవర్గంలోని రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.